జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, నేను మణిశ్రీ. కేంద్రంలో బీజేపీ పతనం మొదలైందా? కమలం పార్టీ పెద్దల మౌనం దేనికి సంకేతం? 99 సీట్లు గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ తన విజయం పట్ల జబ్బలు చరుచుకుంటూ ఉంటే కమలం పార్టీ ఎందుకు కిమ్మనకుండా ఉంటోంది? కాంగ్రెస్ విచ్చలవిడిగా అసత్య ప్రచారానికి పూనుకుంటున్నా బీజేపీ ఐటీ సెల్ వాటిని ఎందుకు అడ్డుకోలేకపోతోంది? ప్రశ్నలు అనేకం, సమాధానాలే దొరకడం లేదు. ఎక్కడ చూసినా మౌనమే సమాధానంగా కనిపిస్తోంది. బీజేపీ 2 పర్యాయాలు అప్రతిహత విజయాలను నమోదు చేసిన తర్వాత మూడోసారి చావు తప్పి కన్ను లొట్టపోయినట్లయింది. ఆ పార్టీకి మూడోసారి సంపూర్ణ మెజార్టీ దక్కలేదు. ఎన్డీఏ కూటమికి మాత్రమే ప్రజలు సంపూర్ణ మెజార్టీ ఇచ్చారు. బీజేపీకి మెజార్టీ మార్కు 32 సీట్లు తక్కువగా ఉన్నాయి. ఇదే సమయంలో కాంగ్రెస్ బలాన్ని గతంలో కంటే పెంచుకుంది. 2 సార్లు ప్రధాన ప్రతిపక్ష హోదాకు దూరమైన హస్తం పార్టీ ఈసారి ఈ హోదాను దక్కించుకుంది. దీన్నే సంపూర్ణ విజయం అన్న ప్రచారం చేసుకుంటోంది. తమకు తిరుగులేదని బాహాటంగా వెల్లడిస్తోంది. కమలం పార్టీ అప్రతిహత విజయానికి బ్రేకులు వేశామని, ఇకపై ఆ పార్టీ డౌన్ ఫాల్ మొదలవుతోందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. తాము 2014లో కాంగ్రెస్ పార్టీ ఎలాగైతే డౌన్ ఫాల్ అయిందో అదే విధమైన డౌన్ ఫాల్ ఇప్పుడు బీజేపీలో కనిపిస్తుందని చెప్పారు. ఇప్పటి నుంచి బీజేపీ ప్రతి ఎన్నికల్లోనూ ఓడిపోతుందని జోషన్ చెబుతున్నారు కాంగ్రెస్ నేతలు. దీన్ని మోదీ అడ్డుకోవాల్సి ఉందని, ఎక్కడో ఒక చోట చెక్ పెడితే తప్ప కమలం పార్టీ డౌన్ ఫాల్ ను నిలువరించలేమని కమలం పార్టీ నేతలు కూడా భావిస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తన విజయాన్ని ప్రచారం చేసుకోవడంలో చాలా ముందు స్థానంలో ఉంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ 3 అంకెల స్థానాలను కూడా గెలవలేదు. కేవలం 99కే పరిమితమైంది. రాహుల్ గాంధీకి దక్కింది ప్రతిపక్ష హోదా మాత్రమే. అయినా కూడా తాము విజయం సాధించామనే ప్రచారాన్ని ముమ్మరంగా సాగిస్తున్నారు. సోషల్ మీడియా నుంచి పత్రికల దాకా అన్నింటా తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. లీడర్ ఆఫ్ అపోజిషన్ అంటూ రాహుల్ గాంధీని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఆయన ఎక్కడికి వెళ్లినా అమితమైన ప్రచారం కల్పిస్తున్నారు. ఇందుకు కాంగ్రెస్ సోషల్ మీడియా సైతం యాక్టివ్ అయింది. ఇదే మంచి సమయమని, ఇప్పుడు కనుక యాక్టివ్ కాకపోతే తాము భవిష్యత్తులో ఎదగలేమనే భయం అందరిలోనూ ఉంది. అందుకే కాంగ్రెస్ పార్టీ ఎంతో శ్రమిస్తోంది. రాహుల్ గాంధీ మణిపూర్ పర్యటించారని, హత్రాస్ బాధితులను పరామర్శించారని, మోదీ ఎక్కడున్నారని ప్రశ్నిస్తున్నారు. రాహుల్ ప్రతిపక్ష నేతగా ఎన్నికైనందుకు అమెరికా ఉపాధ్యక్షులు కమలా హ్యారిస్ అతనితో ఫోన్ కాల్లో మాట్లాడారని కూడా ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఇది అబద్ధమని తేలింది. అమెరికా అధ్యక్ష భవనం దీనిపై ప్రకటన చేసింది. కమలా హ్యారిస్ రాహుల్ గాంధీకి ఫోన్ చేశారన్న వార్తల్లో నిజం లేదని కొట్టిపారేసింది. అయినా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఎక్కడా తగ్గకుండా ఈ ప్రచారాన్ని ముమ్మరంగా సాగిస్తున్నారు. తాజాగా 7 రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఇండీ కూటమి పార్టీలు ఆధిక్యాన్ని కనపరిచాయి. విపక్ష ఇండియా కూటమి పార్టీలైన కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, ఆప్లు 10 అసెంబ్లీ సీట్లను గెలుచుకున్నాయి. బీజేపీ 2 స్థానాలతో సరిపెట్టుకోగా ఒకచోట స్వతంత్ర అభ్యర్థి నెగ్గారు. పశ్చిమ బెంగాల్లోని 4, హిమాచల్ ప్రదేశ్లో 3, ఉత్తరాఖండ్లో 2, పంజాబ్, మధ్యప్రదేశ్, బీహార్, తమిళనాడు రాష్ట్రాల్లో ఒక్కో స్థానానికి బుధవారం ఉప ఎన్నికలు జరగ్గా ఫలితాలు మాత్రం ఇండీ కూటమికి అనుకూలంగా వచ్చాయి. ఇందులో చాలా రాష్ట్రాల్లో బీజేపీ కోల్పోయిందేమీ లేదు. పశ్చిమ బెంగాల్లో మాత్రమే 3 సీట్లను కోల్పోయింది. అది కూడా అక్కడ మమతా బెనర్జీ ప్రభుత్వం ఉంది కాబట్టి అనివార్యంగానే అధికార పార్టీని ప్రజలు ఎన్నుకుంటారు. కానీ దీన్ని బీజేపీ పూర్తి స్థాయిలో ప్రచారం చేసుకోవడం లేదు. అసలు అటువంటి ప్రయత్నమే చేయడం లేదు. కనీసం దీనిపై ఒక్కరు మాట్లాడిన పాపాన పోలేదు. ప్రస్తుతం బీజేపీ ఐటీ సెల్ కూడా అనుకున్నంత మేర పనిచేయడం లేదనే వాదనలు కూడా ఉన్నాయి. ఒకప్పుడు బీజేపీ ఐటీ సెల్ కు తిరుగులేదు. ఆ పార్టీ సెట్ చేసే నెరేటివ్ల నుంచి మోదీకి కల్పించిన ప్రచారం వరకు పై స్థాయిలో ఉండేది. ఈ ఐటీ సెల్ ను ఢీ కొట్టాలంటేనే ప్రతిపక్ష పార్టీలకు కొరకరాని కొయ్యగా ఉండేది. మోదీని ఓడించడం కాదు, ముందు ఈ ఐటీ సెల్ పనిపట్టాలని మాట్లాడుకునేవారు ఒకప్పుడు. 2014లో కమలం పార్టీ అధికారంలోకి వచ్చిందంటే ఈ ఐటీ సెల్ది ప్రధాన పాత్ర. అసలు టెక్నాలజీ అంతగా లేని సమయంలోనే పెద్ద ఎత్తున డిజిటల్ ప్రచారం చేపట్టింది కమలం పార్టీ. ఈ ప్రచారంలో ఐటీ సెల్ కీలకంగా వ్యవహరించింది. ఎవరైనా నాయకులు ఏదైనా వ్యాఖ్య చేస్తే చాలు దానికి సంబంధించిన పాత పోస్టులను తెరపైకి తెచ్చేవారు. మోదీని ఒక్క మాట అంటే చాలు వారి చరిత్ర మొత్తాన్ని వెలికి తీసి బయట పెట్టేవారు. కానీ ప్రస్తుతం అది జరగడం లేదు. నిజానికి 2024 ఎన్నికలకు ముందే పార్టీ ఐటీ సెల్లో స్తబ్దత మొదలైంది. ఎలాగో గెలుస్తామనే ధీమా కనిపించింది. దీంతో ఎన్నికలకు తగ్గట్టు పని జరగలేదు. అలసత్వం వహించి ఇండీ కూటమిని కూడా లైట్ తీసుకుంది. మోదీ
మోదీ గెలుపు ఖాయం, ఇక రావాల్సిందంతా మెజార్టీ మాత్రమే అన్న చందంగా వ్యవహరించింది. దీంతో బీజేపీకి సీట్లు తగ్గిపోయాయి. దీన్ని పార్టీ అధిష్టానం ఇప్పటికే గుర్తించాల్సి ఉంది. కమలం పార్టీకి ప్రధాన బేస్ అయిన ఐటీ సెల్ నిర్లక్ష్యాన్ని ఇప్పటికీ గుర్తించలేకపోతోంది. బీజేపీ ఐటీ సెల్ నిర్లక్ష్యం ఎంత ప్రమాదమైందో చూద్దాం. ఏదైనా ఒక రాష్ట్రంలో పార్టీ గెలవాలంటే స్థానిక నాయకుల బలంతో పాటు రాష్ట్ర నాయకత్వం బలం కూడా ప్రధానమే. రాజకీయాల్లో ఎప్పుడు ఏ రైట్ పర్సన్ ఇన్ ఏ రాంగ్ పార్టీ అనే సామెత కనిపిస్తుంది, వినిపిస్తుంది. అంటే నాయకులు వ్యక్తిగతంగా చరిష్మా ఉన్నవారే ఉంటారు, కానీ పార్టీకి గెలుపొందేంత సంస్థాగత బలం ఉండదు. దీంతో అంతిమంగా నాయకుడు నష్టపోతాడు. వాజ్పేయి విషయంలో ఈ సామెతను ఎక్కువగా ఉపయోగించేవారు. ఈయనే గనుక కాంగ్రెస్ లో ఉంటే బాగుండేదని అప్పట్లో అనేవారు. అదేవిధంగా ప్రస్తుతం బీజేపీ పరిస్థితి కూడా అలాగే ఉంది. పార్టీకి నిజంగానే బలం ఉంది, కానీ డౌన్ ఫాల్ అవుతుందనే ప్రచారం జరుగుతోంది. భవిష్యత్ అంతా కాంగ్రెస్ ఇండి కూటమిదే తప్ప బీజేపీకి ఇక కష్టకాలమే అన్న ప్రచారం ప్రస్తుతం సాగుతోంది. దీన్ని అడ్డుకోవడంలో కమలం పార్టీ విఫలం అవుతోంది. ఒకప్పుడు బీజేపీ నేరేటివ్ బిల్లులో ముందంజలో ఉండేది. కాంగ్రెస్ పార్టీ ఏది మాట్లాడినా దాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టేది. చాయ్ వాలా ప్రధానమంత్రి అవుతాడా అని కాంగ్రెస్ నేతలు అంటే చాయ్ పే చర్చా అంటూ బీజేపీ కొత్త నినాదాన్ని తీసుకువచ్చింది. చౌకీదార్ చోర్ హై అనే రాహుల్ గాంధీ అంటే హంబీ చౌకీదార్ అంటూ తాము దేశాన్ని రక్షిస్తున్నామంటూ రాహుల్కే ఆ నినాదాన్ని తిప్పికొట్టింది. కాంగ్రెస్ నాయకులు ఏ విమర్శ చేసినా దాన్నే రామబాణంగా మార్చుకొని తిప్పికొట్టిన చరిత్ర కమలం పార్టీది. అటువంటిది ప్రస్తుతం నేరేటివ్ బిల్డ్ చేయడంలో విఫలం అవుతోంది. ఎన్నికలకు ముందే ఇది కనిపించింది. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారని కాంగ్రెస్ విమర్శలు ఎక్కుపెడితే దీన్ని తిప్పికొట్టడంలో కమలం పార్టీ విఫలం చెందింది. రిజర్వేషన్లు ఎత్తివేస్తారనటంలో కూడా కాంగ్రెస్ విజయం సాధించింది. ప్రస్తుతం కమలం పార్టీని క్షుణ్ణంగా గమనిస్తే పార్టీలో పూర్తి స్తబ్దత ఆవహించిన విషయం ఇట్టే అర్థమైపోతోంది. అగ్ర నాయకత్వంతో పాటు ఆ పార్టీ ఐటీ సెల్లో కూడా ఒకంత మౌనం నెలకొంది. దీన్ని ఇలాగే కొనసాగిస్తే భవిష్యత్తులో మరింత నష్టపోయే అవకాశం కూడా ఉంది. మౌనమే అర్ధంగీకారంగా ఉన్న చందంగా వ్యవహరిస్తే అంతిమంగా నష్టపోయేది కమలనాథులే. అందుకే ఇప్పటికైనా ఈ మౌనాన్ని వీడాలి. పార్టీలో కొన్ని మార్పులతో పాటు అలసత్వాన్ని వదులుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తాను విజయం వైపు దూసుకుపోతున్నామనే ప్రచారానికి చెక్ పెట్టాల్సి ఉంది. లేకపోతే ప్రజల ఆలోచన సరళిలో కూడా ఇది ఆవహించే అవకాశం లేకపోలేదు. ఈ విషయం పట్ల పార్టీ అధిష్టానం ఆలోచన చేస్తోందో లేదో తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.